దేవుని శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఎంతో విలువైనటువంటి వర్తమానం దేవుడు మనందరితో మాట్లాడి బలపరచును గాక. హల్లెలూయా. ఈ సమయాన పునరుద్ధాన దినములోనికి మనల్ని నడిపించిన దేవునికి మహిమ. మరి పునరుద్ధానమును గురించినటువంటి వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. చాలా విలువైన మాటలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడినై ఉన్నారు. దేవునికి మహిమ. లూకా సువార్త 24వ అధ్యాయం. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచుట కొంతమంది స్త్రీలు చూసినట్లుగా మనకు కనబడుతోంది. అసలు ఇంకా కొంత ముందుకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ సువార్తను అందించడానికి పాపము నిమిత్తము మనుష్యుడు చెల్లించలేనంత మూల్యము కూడా చెల్లించిన పాప విమోచన లేని సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకంలోకి అడుగుపెట్టి ఉన్నారు. ఈ లోకంలో అడుగుపెట్టిన తర్వాత ఆయన ఒక బలి పశువుగా మార్చబడాలి. పాత నిబంధన గ్రంథంలోనేమో బలులను, పక్షులను, కోడెలను, ఎద్దులను, రకరకాల బలులు అర్పించబడేవి. అయితే మనుషుని యొక్క అవిధేయత ఎక్కువైపోతుంది. మూగజీవాల యొక్క రక్తము ధారలుగా కార్చబడుతున్నప్పటికీ మూగజీవాలను బలి ఇచ్చుట అధికమైపోయింది. కానీ మనుష్యుని యొక్క పాపం వారిని వెంబడిస్తూనే ఉంది. పాపం నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాడు. ఇలాగా అనేక సంవత్సరాలు ఈ యొక్క క్రియ జరుగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి రావాలని నిశ్చయించారు. ఏ మనుష్యుని తరము కూడా కాదు ఈ పాపాన్ని జయించాలి అంటే, ఈ పాపమునకు తగిన ప్రాయశ్చిత్తం చెల్లించాలంటే ఏ మనుష్యుని జీవితం కూడా సరిపోవడం లేదు. ఏ మనుష్యుని క్రియలు కూడా సరిపోవడం లేదు. బాగానే ఉన్నారు అనుకుంటున్నాం, కానీ వారిలో ఏదో ఒక పాపం వారిలో ఉంటుంది. మంచిగానే ఉంటారు, ఆత్మీయంగానే ఉంటారు, కానీ ఏదో ఒక పాపం వారిలో ఉంది. అలాగే ఏ మనుష్యుడు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండలేక ఎక్కడో ఒక చోట పాపపు ఊబిలో పడిపోయిన స్థితే కనబడుతూ ఉంది. అయితే ఈ సందర్భాన్ని బట్టి మనుషుడు ఎక్కడికి చేరుకుంటాడు అని అంటే, ఇహలోక సంబంధమైనటువంటి బ్రతుకు కొంతకాలం అయితే ఆత్మకు మాత్రం చిరకాలము, శాశ్వత కాలము జీవం ఉంటుంది. అది నరకములో అయినను పరలోకములో అయినను ఆత్మకు మరణం లేదు. అయితే మనుష్యుని యొక్క అవిధేయత, పాపమును బట్టి ఈ లోకంలో వారి యాత్రను ముగించబడిన తర్వాత పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధమైన జీవితం కలిగి లేక మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే నిత్య నరకాగ్నికే చేరతారని బైబిల్ సెలవిస్తోంది. బైబిల్ ఒకటే చాలా స్పష్టంగా తెలియచేస్తోంది. అందరి విశ్వాసాలు కూడా అదే. పాపం చేస్తే లేకపోతే పాపము ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి స్వర్గానికి చేరుకోరు అని. నిజమే, ఏ మనుష్యుడు పాపము ద్వారా పరలోకానికి చేర్చబడలేడు, కానీ ఖచ్చితంగా నరకానికి చేర్చబడతారు. కొంతమంది అనుకుంటారు ఇంకా చాలా లైఫ్ ఉందండి మనిషికి, 50 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇదేనండి జీవితం, ఇదే బ్రతుకు అని అనుకుంటారు. చూడండి, తల్లి గర్భంలో ఏర్పరచబడిన తర్వాత పిండం నుంచి వృద్ధి చెందుతూ 9 నెలలు గడిచిపోతుంది.
మహా అయితే 10 నెలల్లో గర్భంలోనే ఆ శిశువుకి బాగుండి నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఇక్కడే ఉంచండి అని అంటే అది సాధ్యం అవుతుందా? ఒకవేళ నేను ఇక్కడే ఉంటానని బలంగా ఆ పేగును మెడలో వేసుకొని చుట్టుకొని ఉన్నా కూడా అవసరమైతే డాక్టర్స్ కట్ చేసి మరీ తీసుకొచ్చేస్తారు బయటికి. అదొక ఇల్లు అనుకోండి. అక్కడి నుంచి వచ్చిన నీవు కొంతకాలం ఇక్కడ మనుగడ కొనసాగిస్తే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను అని వేలకు వేల ఆస్తులను పోగు చేసుకొని ఉంటూ ధనాన్ని సమృద్ధిగా సంపాదించుకొని పక్కనే పెట్టుకున్నా కూడా నేను వెళ్ళను అన్నా కూడా ఇక్కడి నుంచి మరో చోటుకి వెళ్ళాల్సిందే. అదే పరలోకము నరకము. అయితే మనుష్యుని అవిధేయతను బట్టి ఏమైపోతుందంటే నరకములో సంఖ్య అధికమైపోతుంది. నరకానికి చేరే వారి సంఖ్య చూడండి. వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా ఒక కహానీలాగా అనిపిస్తుంది. కొంతమందికి వెర్రితనంగా అనిపిస్తూ ఉంటుంది. నరకం ఏంటి, పరలోకం ఏంటి అని. వారి ఆలోచన అంతవరకే ఉంది. కానీ ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి కూడా అది ఏ రిలీజన్ అయినప్పటికీ కూడా హెల్ అండ్ హెవెన్ ఈ రెండు ఉంటాయని గ్రహిస్తారు. ఎథిస్టులు గ్రహించలేకపోవచ్చు, కానీ శాస్త్రవేత్తలు గ్రహించలేకపోవచ్చు, కానీ వితండవాదువులు గ్రహించలేకపోవచ్చు, కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కలిగిన వ్యక్తులు గ్రహించలేకపోవచ్చు, కానీ ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా పరలోకము నరకము అనేది తథ్యము. పరలోకము నరకము అనేది ఖచ్చితంగా అవి ఉన్నాయని విశ్వసించాల్సిందే. మీకు ఎట్లా తెలుసండి? వెళ్ళొచ్చారా? లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. మనుషుడు ఇక్కడి నుంచి విడిచిపెడితేనే వెళ్తారు. మరి మీకు ఎలా తెలుసు? అందుకే బైబిల్ గ్రంథంలో దానికి ప్రత్యేకమైనటువంటి వివరణ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఏముందండి? ఏది పడితే అది రాసుకోవచ్చు. ఎప్పుడో మన ఈ మధ్యకాలంలోనే రాసింది. అప్పుడే కదా రాసింది, ఇప్పుడు కాదు కదా. అలా ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. అయితే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ నుంచి అమెరికాలో డల్లాస్ అనబడినటువంటి ఒక ప్లేస్ ఉంది. ప్రపంచ పటంలో అమెరికా అనేది ఒక భూభాగం, ఒక దేశం. అది ఉన్నదని నమ్మడానికి మనం అక్కడికి వెళ్ళి వచ్చి అమెరికా అనే దేశం అక్కడ ఒకటి ఉంది అని వెళ్ళి వచ్చి చూసిన తర్వాత అమెరికా అనేది ప్రపంచ పటంలో ఉంది అని నిశ్చయించుకుంటామా? కొంతమందిని అడిగితే చెప్తారు అమెరికా అనేది కూడా ఉంది అని అంటారు. ఎలా నమ్ముతున్నావు ఉంది అనడానికి? అక్కడికి వెళ్ళి వచ్చిన వారు నాకు స్నేహితులు, వాళ్ళు చెప్తుంటే చూస్తున్నా. ఖచ్చితంగా అది నమ్మొచ్చు. పేపర్లో కనబడుతుంది, న్యూస్ ఛానల్లో కనబడుతుంది, అక్కడ వార్తలు ఇక్కడ వింటున్నాం. ఈరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాస్ ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళకపోయినా చూసి అమెరికా అనే ప్రాంతం ఒకటి ఉంది అని నువ్వు విశ్వసించగలిగితే, ఈ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఇవెప్పుడూ లేనప్పుడు, లోకం అజ్ఞానంగా ఉన్నప్పుడే జ్ఞానయుక్తమైన మాటలు దేవుని గ్రంథంలో రాయబడ్డాయి. సైన్స్ ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్న వ్యక్తితో నువ్వు వీడియో కాల్, లైవ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, కానీ అప్పుడు నువ్వు నమ్ముతున్నావు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సృష్టి ప్రారంభము, దాని అంతము, మనుష్యుని ప్రాణము, దాని అంతము, దాని స్థావరాన్ని
బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడి ఉన్నాయి. అందుకనే ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా విశ్వసించేది ఏంటనంటే, క్రీస్తును విశ్వసించి ఆయన రక్తంలో కడగబడిన వారికి మాత్రమే పరలోక రాజ్యమునకు వారసత్వం లభిస్తుంది. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. క్రైస్తవులంతా కూడా ఆచరిస్తున్నారు. ఆచరించేవారు అనేక మంది ఉన్నారు, దాన్ని పక్కన పెట్టేవారు కూడా ఉన్నారు. అది వేరే విషయం. బైబిల్ మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, పరలోకం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. ఇఫ్ యు ఆర్ బిలీవ్ ఆర్ నాట్, ఖచ్చితంగా అవి ఉన్నాయి. అందుకనే మనుషుని యొక్క అవిధేయత విస్తరించబడుతూ ఉన్నప్పుడు ఆయన స్వహస్తాలతో చేసుకొని ఆయన పిండములోనే రూపించుకొని తల్లి గర్భంలోనే ప్రణాళికలు ఎన్నో ప్రతి మనుష్యుని పట్ల ఆయన కలిగి ఉన్నారు. అయితే దేవుని యొక్క నియమ నిబంధనలు దాటి వేరైపోయి పాపం అనే ఊబిలో చిక్కబడిన ప్రతి ఒక్కరి యొక్క జీవితము ఇహలోక సంబంధంలో ముగించబడిన తర్వాత నరకములో తేలియాడుతూ ఉన్నారు. అది ప్రభువు చూస్తూ అనుకున్నారు కదా, ఈ లోకానికి ఒక బలి అర్పించబడాలి, సకల మానవాళి కొరకు బలి అర్పించబడాలి, తరతరాలకు బలి అర్పించబడాలి. ఆ ఒక్క బలి ఏంటి? జంతువుల రక్తం వలన కాదు, పశువుల రక్తం వలన కాదు, పక్షుల వల్ల రక్తం వలన కాదు, కానీ శ్రేష్టమైన రక్తం ఈ లోకంలో చిందించబడాలి. కామ, క్రోధ, లోభ, మదమాత్యాలు లేనటువంటి ఒక రక్తం ప్రోక్షించబడాలి. ఆ రక్తం ఎక్కడా లోకంలో వెతికితే కనబడలేదు. లోకంలో ఏ మనుష్యుని వద్ద అటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం లేదు. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు ప్రభుల వారే నేరుగా ఈ పాపమునకు క్షమాభిక్ష పెట్టడానికి తన రక్తాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 3:16 ఒక మాట రాయబడి ఉంది, తన జనులను ఆయన అధికంగా ప్రేమించి. అందుకే రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయమైన కుమారుని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రం నశింపక నిత్య జీవం పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందేవారై ఉంటారు. ఆయన నశించుట అనేది మరణించుట, మృతము కాకుండుట, వీటిలోకి వారు ఎంటర్ అవ్వరు, కానీ నిత్య జీవం అనే మార్గంలోకి ఎంటర్ అవుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తము ద్వారా కడగబడిన వారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన కుమారుడైనటువంటి క్రీస్తును ప్రేమించినట్లుగా లోకాన్ని దేవుడు ప్రేమించాడంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఉన్నారు అమితముగా. అన్కండిషనల్ లవ్, అగాపే లవ్. ఈ లోకంలో ఎవరు ప్రేమించినంత ప్రేమ కలిగిన దేవుడు మనుషులు మరణించుట, నశించుట అనగా నరకప్రాయులవుట దేవుడు సహించలేకపోయాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆత్మస్వరూపిగా ఉన్న దేవునికి ఇప్పుడు శరీర స్వరూపాన్ని ధరించడానికి తల్లి గర్భాన పరిశుద్ధమైనటువంటి కన్యక అయినటువంటి మరియమ్మ గారి గర్భమున ఆయన జన్మించడానికి సిద్ధపడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భం ధరించబడినప్పుడు ఆయన శరీర దారిని ధరించుకొని ఆయన లోకంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత అడుగడుగున అవమానాలే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లిని అవమానపరిచారు,
తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యం? కన్యక గర్భవతి అవుట ఎలా సాధ్యం? ఎక్కడ తప్పు జరిగింది అని ప్రశ్నించేవారు, దూషించేవారు అప్పట్లో ఉన్నారు, నేటికి ఉన్నారు, రాబోయే తరాల్లో కూడా బహుశా ఉండే ఉండొచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మరియమ్మ గారి క్యారెక్టర్ని నేటికి అసాసినేషన్ చేసేవారు ఉన్నారు. కానీ వారి మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టే పరిశుద్ధాత్మని కార్యాలు గ్రహించలేరు. ఒకవేళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా ఆ క్యారెక్టర్ మార్చిపోయేది కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఒక్కటి కూడా కావాలని కప్పిపుచ్చాలని చేయలేదు. మనుష్యుడు చేసిన పాపాన్ని చూపించింది, ఖండించింది, అలాగే దానికి ప్రాయశ్చిత్తాన్ని కూడా తెలియజేసింది ఈ బైబిల్. కనుక ఏ పదాన్ని కూడా యాడ్ చేయలేదు. మరియమ్మ గారు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆవిడ గర్భమును ధరిస్తే విలువ లేకుండా మాట్లాడిన వారు లేకపోలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యలోకి వస్తే విమర్శించకుండా ఆయన్ని ఆహ్వానించిన వారు లేరు. ఆయన్ని తృణీకరించారు. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి తల్లి గర్భంలో ధరించడానికి ఇష్టపడిన దేవుని స్వరూపానికి ఈ లోకం ఏదైనా రెడ్ పరిచి యేసయ్య మీరు వచ్చినందుకు ధన్యవాదాలు అని ఆయన యొద్ద సాష్టాంగపడిన వారు లేరు. లోకం అతన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించింది, రిజెక్ట్ చేసింది, త్రోసివేసింది, అవమానపరిచింది, హేళన చేసింది, దూషణలాడింది, హింసించింది, కొరడాలతో కొట్టింది. ఈ లోకం పిడిగుద్దులో కురిపించింది, మోమిపైన ఉమ్ములు వేయించింది. ఇంకా చెప్పాలి అంటే సిలువ మీద వ్రేలాడదీయించింది. ఇంకా చెప్పాలంటే దాహము అడిగితే చేదును తినిపించింది ఈ లోకం. చివరి రక్తపు బొట్టు వరకు కూడా తన శరీరంలో ఉండనీయకుండా పూర్తిగా రక్తమంతటిని పీల్చేసింది ఈ లోకం. ధారలు ధారలుగా క్రీస్తు రక్తం కార్చబడుతూనే ఉంది. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో రక్షణ సువార్తమానం అందిస్తున్నప్పుడు క్రీస్తు వ్యతిరేకులు ఎంతో క్రీస్తును అణిచివేయాలి, తన బోధనలను అణిచివేయాలి. అతనే దేవునిగా మాట్లాడుతున్నాడు. స్వస్థతలు అద్భుతాలు చేస్తుంటే వేవేల జనసమూహం కూడుతూ ఉన్నారు. అందుకే అతన్ని నొక్కి పెట్టాలి, అణిచివేయాలి. అతన్ని చెప్పాలంటే ఏదైనా చేసి జనులలో కనపడకుండానట్లుగా చేయాలి అని ప్రయత్నించిన వారి సంఖ్య లెక్కలేదు. కానీ ప్రభు సమయం వచ్చింది. తన జనుల కొరకు రక్తాన్ని చిందించవలసిన సమయం వచ్చింది. లోకమునకు క్షమాభిక్ష పెట్టడానికి తన రక్తాన్ని చిందించవలసిన సమయం వచ్చింది. ఆయన సిలువకు అప్పగించబడాల్సిన సమయం వచ్చింది. కానీ జనులు అనుకుంటున్నారు చంపేయాలనుకుంటున్నారు, రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. లోకమంతా ఏకమై క్రీస్తు అనే పదం వినపడకుండా చేయాలనుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తు అనే స్వరం ఇక కనపడకూడదు, వినపడకూడదు, చూడకూడదు, ఎవడు ఆ పదాన్ని ఎత్తకూడదు అన్నట్లుగా చేయాలని చూశారు జనులందరూ కూడా, లోకమంతా కూడా. అందుకే పిలాతు దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా ఈ యేసు మా కొద్దిగాని ప్రతి సంవత్సరము పండుగకు ఒకరిని రిలీజ్ చేస్తారు కదా,
హంతకుడైనటువంటి బరబ్బను వదిలేయమంటున్నారు. హంతకుడైనటువంటి సమాజానికి హాని చేసేటువంటి వాటిని మాత్రం ఆహ్వానిస్తున్నారు. ఏ వ్యక్తికి మేలు చేయనటువంటి, ఏ వ్యక్తికి మంచి చేయనటువంటి వ్యక్తిని, ఇంకా చెప్పాలంటే జనులకు హాని చేసేటువంటి వ్యక్తి, నరరూప రాక్షసుడైనటువంటి బరబ్బను మాకు ఇవ్వండి, పరిశుద్ధమైన యేసును తీసేసేయండి, పరిశుద్ధమైన క్రీస్తును ఉండనీయకండి అని వేవేల గానాలు చేశారు. పిలాతు యొద్దకు తీసుకువెళ్ళి, అయ్యా ఈ యేసును మాత్రం మీరు ఏం చేయాలి తెలుసా, చంపేసేయాలి, మరణ శిక్ష విధించాలి. ఎందుకు? పాపంలో ఉన్న లోకానికి పరిశుద్ధతను తీసుకొస్తాడంట. ఎందుకు? పాపి అయిన మమ్ములను పరిశుద్ధపరుస్తాడంట. దేవుని రాజ్యంలోనికి మమ్మల్ని తీసుకెళ్తాడంట. అందుకని నేను వద్దు మాకు. ఈరోజు ఎలా అయిపోయిందంటే సమాజం అంతా కూడా మేలు చేస్తున్న ఏ వ్యక్తికి కూడా సమాజంలో క్షేమం లేదు. మంచి చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ లోకంలో ఏమాత్రం భద్రత లేదు. జనులకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి సమాజంలో ఒక వినూత్నమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్న వారికి ఈ లోకంలో ఏమాత్రం విలువ లేదు. పాపం చేసేవారికి, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారికి, లంచగొండితనానికి, అక్రమాలు చేయడానికి ఈ లోకం ఆహ్వానిస్తూ ఉంది. అయితే ప్రభు మాత్రం ఈ లోకాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. లోకం ఆయన్ని తృణీకరించినా కూడా ప్రభు మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు స్వరం వినపడకూడదని చేస్తున్నారు. ఎంతగా నొక్కి పెడుతున్నారంటే ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడ దొరుకుతాడా అని నొక్కి పెడుతూనే ఉన్నారు. అణిచివేద్దామని చూస్తూ ఉన్నారు. ఇటీవల జరుగుతున్న దారుణాలను చూస్తూ ఉంటే చాలా చాలా బాధాకరం. దేవుని సేవకులను హతమారుస్తూ ఉన్నారు. దేవుని సేవకులను విలువ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చేసినాయి. ప్రవీణ్ పగడాల గారిని హత్యాది కనబడుతుంటే అదేమో యాక్సిడెంట్ అన్నట్లుగా చెప్తూ ఉంటే ప్రజలు విశ్వసించడానికి ఏమాత్రం ఆధారాలు కనబడటం లేదు. ప్రవీణ్ పగడాల గారిని చంపాలని ప్రయత్నించారు అనేక మంది. ఆయన ముందుగా నాకు ప్రాణహాని ఉందని చెప్పిన సందర్భాలు సోషల్ మీడియాలో ఇంకనో అవి తిరుగుతూనే ఉన్నాయి. తన కుటుంబానికి థ్రెట్ ఉందని, తన బిడ్డలకు థ్రెట్ ఉందని పలుమార్లు ఆయన సోషల్ మీడియాలో తెలియజేయడం వింటూనే ఉన్నాం. ఆయన మరణము చాలా అనుమానాలకు కారణంగా మార్చబడింది. యాక్సిడెంట్గా ఎక్కడ కనబడటం లేదు. ప్రజలు దాన్ని అంగీకరించే వారిగా కనబడటం లేదు. అనుకున్నారు ఈ వ్యక్తిని ఒక్కరిని లేకుండా చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుంది అని అనుకున్నారేమో బహుశా. ఈ ఒక్క వ్యక్తి లేకపోతే క్రైస్తవ్యంలో చాలా వరకు లోటు ఉండిపోయిద్ది అనుకున్నారేమో బహుశా. ఎదిరించిన లేకపోతే ఆధారాలతో సహా నిజాన్ని స్పష్టంగా బయలుపరిచిన వాళ్ళు లేకపోతే గ్రుడ్డిగా సమాజాన్ని యాలొచ్చు అనుకున్నారేమో. అందుకే
ఆ నోరు మూసేయాలని చూశారు. ఆ వ్యక్తి పేరు వినపడకూడదని చేశారు. ఆ వ్యక్తిని కనపడకూడదని చేశారు. ఆ వ్యక్తి ఇహ ఉండకూడదని నొక్కి పెట్టించారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఇలాగే నొక్కి ఉంచారు. ప్రజలందరూ అడిగారు, మాకు బరబ్బనే కావాలి. బరబ్బనగా క్రైమ్, మాకు నేరాలు ఘోరాలే కావాలి. అందుకే కొంతమంది చూడండి, నేరాలు ఘోరాలు అనే ప్రోగ్రాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. అయ్యే ఇంట్రెస్ట్ కొంతమందికి. దేవుని వాక్యాలు వినడంలో లేని ఆశ నేరాలు ఘోరాల్లో ఎక్కువ ఉంటుంది. జనులు నేరాలు మోసాన్ని ఆహ్వానిస్తున్నారు. పరిశుద్ధమైన దేవుడు మాకొద్దు అని అంటున్నారు. అందుకని దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంత మాత్రమును చీకటి ఉండనే ఉండదు. ఒకవేళ చీకటిలోకి ఈ వెలుగు వెళ్తే అక్కడ కూడా చీకటి ఉండనే ఉండదు. అలాగే పరిశుద్ధుడు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో అక్కడ వారి పాపములను స్పష్టం చేయబడతా ఉన్నాయి కాబట్టి, కడగబడవలసిన అవసరం ఉంది కాబట్టి, ఈ బాధ అంతా ఎందుకు, మాకు ఈ వెలుగు వద్దు, ఈ క్రీస్తు వద్దు, పాపమే బాగుంది అని లోకం అంతా పాపాన్ని ఆహ్వానించేసింది. వారి నోరులే గెలిచాయి, వారి వాదనలే గెలిచాయి. పిలాతుతో అంటారు, లేదు సిలువ వేయాల్సిందే. ఏముందమ్మా ఆయనలో, ఏం పాపం కనబడుతుంది ఆయనలో? ఈయన ముఖం చూస్తుంటే ఏమీ కనబడట్లేదు. ఈయన చేసిన ఆరోపణ, మీరు చేసిన ఆరోపణలు ఏమీ ఆయనలో కనబడటం లేదు. లేదు అయినా సరే నీవు సిలువ వేయాల్సిందే. ఎలా ఏమంటావు ఒక పరిశుద్ధుని తీసుకొచ్చి? పిలాతు ఎంతో ప్రయత్నించాడు ఆ మరణం రాకుండా ఉండాలని. క్రీస్తు రక్తం చిందించబడాలి కాబట్టే వారి యొక్క అవిధేయతను, వారి యొక్క క్రూరత్వాన్ని ముందుగానే ప్రభు పసిగట్టి, వారి క్రూరత్వాన్ని ముందుగానే తెలుసుకొని ప్రవచనాల ద్వారా ఒక రక్తం చిందించబడుతుంది, పరిశుద్ధమైన రక్తం అని. క్రీస్తుని గురించిన ప్రవచనాలు ప్రారంభం నుంచే రాయబడి ఉన్నాయి. సిలువ వేయబడతాకి ప్రవచనాలు ఉన్నాయి కానీ మా తప్పే ఉంది, వాళ్ళ తప్పేం లేదు కదా అంటే కాదు. వాళ్ళ క్రూరత్వాన్ని ముందుగానే లిఖింపజేశాడు ప్రవచనాల ద్వారా. అక్కడ ఏదైతే రాయబడిందో ఇక్కడ జరుగుతుంది అదే. సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి, చంపేయాలి. యేసు ప్రభు యొక్క స్వరం వినపడకూడదు, ఆ మాట వినపడకూడదు, ఆ సువార్త వినపడకూడదు, జరగకూడదు అని నొక్కిపెట్టి ఉంచాలని చూశారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరణించారో ఆ శుక్రవారం సాయంకాల కల్లా అంత సమాప్తం అయిపోయింది అనుకున్నారు. ఆ శుక్రవారము అక్కడితో యేసు మరుగుపడ్డాడు అనుకున్నారు. ఆ శుక్రవారం అక్కడితో క్రీస్తు సమాధిలోకి చేరిపోయాడు అనుకున్నారు. ఆ శుక్రవారమే క్రీస్తు ఇక కనపడ్డో వినపడ్డో ఇంకా ఎక్కడా కూడా ఆయన వార్త మనం వినాలన్నా వినికిడిలోకి రాదు, గతించిపోయింది అనుకొని ఏ కేకలైతే గెలిచాయో, ఏ వాదనలు అయితే గెలిచాయో అందరూ చెప్పాలంటే చంకలు కొట్టుకుంటున్న వారు ఉన్నారేమో. అంత మౌనం అయిపోయింది శుక్రవారం సాయంకాలం. అంత మౌనంగా అయిపోయింది. సంబరాలు చేసుకునేవారు చేసుకుంటా ఉన్నారు. బరబ్బను ఆహ్వానించిన వారు, పాపాన్ని, క్రైమ్ని ఆహ్వానించిన వారు అందరూ కూడా చంకలు చరుచుకుంటున్నారు. కానీ లేఖనాలు నెరవేర్చబడ్డాయి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆఫ్టర్ 3 days దేవుని యొక్క ప్రవచన నెరవేర్పును మాత్రం
ఏ మనుష్యుడు ఆపలేడు. దానికి స్తోత్రం కలుగును గాక. నొక్కి పెట్టాలని చూశారు, ఆ స్వరాన్ని నొక్కి పెట్టారు, ఆ వ్యక్తిని నొక్కి పెట్టారు, క్రీస్తుని నొక్కి పెట్టారు, అణిచివేశారు, సిలువకు అప్పగించారు, మరణానికి అప్పగించారు, సమాధికి అప్పగించారు. అక్కడితో సరిపోక మరలా క్రీస్తుని ఎవరైనా ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి నిజంగానే లేచాడని చెబుతారనో, లేకపోతే ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ యొక్క శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆయన బ్రతుకున్నాడని చెప్పి ఇంకా ప్రజల్లో ఈ వార్తను తీసుకెళ్తారేమోనని, లేకపోతే లేఖనాల ప్రకారంగా నిజంగానే యేసు ప్రభు లేస్తాడేమోనని రోమా ప్రభుత్వం సమాధిని కూడా నొక్కిపెట్టేసింది. దాని చుట్టూ సంకెళ్ళు బిగించి సైనికులను కావలా ఉంచి ఆ బలమైనటువంటి రాతిని అక్కడ సిద్ధపరచడమే కాకుండా దాన్ని బలమైన సంఖ్యలతో దాన్ని లాక్ చేసేశారు. అక్కడ కూడా నొక్కి పెట్టేశారు. 3 రోజులు అక్కడ ప్రభు యొక్క దేహం ఉంది, అంతా మౌనమైపోయింది అనుకున్నారు. ఆఫ్టర్ 3 days ఆయన దేవుని యొక్క దూతలు, తెరవబడిన ఆకాశము నుండి దిగి వచ్చిన దేవదూతలు అక్కడ అడుగుపెట్టి, ఇదిగో బలముగా మనుష్యుని చేత నొక్కి ఉంచబడినటువంటి, బంధించబడినటువంటి ఆ సమాధి రాతిని తెరుచుకొని మరి క్రీస్తు లోపల నుంచి అలా బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద భూకంపము ఒక్కసారిగా మృతులలో నుండి ప్రపంచంలోనే నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్, ప్రపంచంలోనే ఏకైక మరణమును జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తి అన్నట్లుగానే 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పినటువంటి ఆయనే తిరిగి తను ఏదైతే చెప్పి ఉన్నాడో అదే రీతిగా తిరిగి ఆయన సజీవునిగా లేచి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది గొప్ప మహానుభావులు ఈ లోకానికి వచ్చారు, కానీ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఈ లోకంలోకి వచ్చి మరణించి ఉన్నారు. కానీ వారి సమాధుల యొద్దకు వెళ్తే ఫలానా వ్యక్తి ఆ పుట్టుక నుంచి మరణము అక్కడ డేట్స్ వేయబడతాయి, వారి పేర్లు రాయబడతాయి. ఆయన దీనిలో ఈ సమాధిలో ఉన్నాడు అని ఆయన గూర్చిన బయోడేటా రాయబడి ఉంటుంది. మహనీయులది, రాజులది, మహాచక్రవర్తుల యొక్క సమాధుల ఆనవాళ్ళు, దాని మీద వారి పేర్లు, వారి యొక్క జననము మరణము లిఖించబడి ఉంటుంది. కానీ చరిత్రలో ఎన్నడూ లేనిది, రాబో తరంలో ఎన్నడూ లేనిది, యేసు క్రీస్తు ప్రభువును సమాధిలో చేయబడిన ఆ సమాధి యొద్దకు వెళ్తే రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? జీసస్ ఈజ్ నాట్ హియర్, హీ హ్యాస్ రైజన్ ఫ్రమ్ డెడ్ అని రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ లేరు, ఆయన మరణము నుంచి తిరిగి లేచారు అని ఒకే ఒక్క సమాధి కనబడుతుంది. ఎక్కడ తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో. అది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే. ఎంతగా అయితే నొక్కి పెట్టాలని చూశారో, ఎంతగా అయితే అణిచివేయాలని చూశారో, ఎంతగా అయితే ఆ స్వరం వినపడకూడదని చేశారో, ఇప్పుడు అదే స్వరము ఎన్నో రెట్ల వేగంతో బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అదే సువార్త ఎన్నో వేల రెట్ల ముందుకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారు లేచినప్పుడు స్త్రీలు వస్తూ ఉన్నారు. వేకుజామునే స్త్రీలు వచ్చేసి, అయ్యా, క్రీస్తు యొక్క సమాధికి యొద్ద మేము సుగంధ ద్రవ్యాలు రాయడానికి వచ్చాం అని వెళ్ళి చూస్తే అక్కడ
క్రీస్తు యొక్క శరీరం కనబడటం లేదు. ఎంతో బాధ వేదనతో ఉన్నారు. శరీరం కనబడట్లేదు. ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు? ఎవరు తీసుకెళ్ళరు, ఎవరు తీసుకొని వెళ్ళలేరు. ఆయన మరణించాలంటే మరణిస్తారు, జన్మించాలంటే తిరిగి లేవగలుగుతారు. హి హ్యావ్ దట్ పవర్. దేవుని దూతలు అంటున్నారు కదా, అమ్మా మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన సజీవుడు అంతే. నీవు విశ్వసిస్తున్నటువంటి దేవుడు సజీవుడు, నేటికిని, తరతరాలకును, యుగయుగాలకును. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇదిగో గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన సజీవుడు. ఆయన ఇక్కడ ఉండడు, మృతులలో ఉండడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, సర్వోన్నతమైన దేవుడు అని ఎప్పుడైతే వారు విన్నారో, ఆ లేఖనాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుని దూతలు ఎప్పుడైతే ఆ స్త్రీలకు తెలియజేశారో, వారు జ్ఞాపకం చేసుకున్న వెంటనే వారు వెళ్ళి పరుగు పరుగున వెళ్ళి బలహీనంగా ఉన్న, అవిశ్వాసంతో ఉన్న శిష్యులందరికీ తెలియజేసేశారు. శిష్యులందరికీ తెలియజేయడమే కాదు, తక్కిన వారందరికీ, కనబడిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు సజీవుడై తిరిగి సమాధిలోంచి తిరిగి లేచాడనే వార్త ఆ స్త్రీలు చాటింపజేశారంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బైబిల్లో స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక స్త్రీని ఉపయోగించుకొని ఈ లోకానికి వచ్చారు. మరియమ్మ గారిని ఉపయోగించుకొని తల్లి గర్భాన్ని ధరించారు. మొదటి స్త్రీ ద్వారా పాపం నెలకొల్పబడింది. కానీ దేవుని పరలోక చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఒక తల్లి ఆధారమైంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారి కూడా ఉన్నటువంటి శిష్యులందరూ కూడా 12 మంది ఆయన ఆనుకొని ఆయనతో పాటు నివసించిన వారు, ఆయనతో పాటు జీవించిన వారు, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడన్న విశ్వాసం వారిలో లేకపోయింది. అతి భయంకరంగా ఆయన్ని హింసించి చంపడం వలన వీరిలో ఉన్న ధైర్యం కూడా కోల్పోయింది. అయితే ప్రభు అంటున్నాడు కదా, నేను తిరిగి లేచాను, హల్లెలూయా, నేను సజీవుడను. నన్ను మృతుల్లో మీరు ఎలా వెతుకుతున్నారు? మృతుల్లో తాత ముత్తాతలతో నేను కూడా ఏకమైపోయాను అనుకుంటున్నారా? నో. కూడా ఉన్న సమాధుల్లో నేను కూడా ఒక సమాధిగా మార్చబడ్డాను అనుకుంటున్నారా? లేదు. నేనే సజీవుడను, నేనే పునరుద్ధానుడను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉంటే నేను మరణించి ఎలా ఉంటాను? మృతి పొందిన వారి మధ్యలో నేను ఎలా ఉంటాను? ఇది చేయాలని ఈ లోకంలోకి వచ్చిన వాడిని నన్ను ఎవరు శిక్షించగలుగుతారు? నన్నెవరు దూషించగలుగుతారు? నన్నెవరు కొట్టగలుగుతారు? ఒక్కొక్క దేవుని దూత యొక్క బలము ఎంతటిది అని అంటే, రాజుల గ్రంథంలో చూస్తే అషీరియా దేశస్థులను 185,000 మందిని ఒక్క సెకండ్లో హతమార్చేసింది ఒక దూత. అలాంటి దూతలన్నిటికీ, సైన్య సమూహానికి అధిపతి అయిన దేవుడు, ఈ లోకానికి కూడా అధిపతి అయిన దేవుడు, సృష్టికి అధిపతి అయిన దేవుడు, సృష్టికి కారణభూతుడైన దేవుడు, ఆయన ఎవరన్నా బంధించగలుగుతారా? మనుష్యుని యొక్క భూమి ఆయన సృష్టించిన వాటిలో అత్యంత సముద్రంలో ఉన్న ఇసుక రేణువు అంత మాత్రమే. మరి అంత దేవుడై ఉండి రిచ్గా ఉండకుండా ఎందుకండి ఈ సాక్రిఫైస్ అంటే, నువ్వు బ్రతకడం కోసం అంతే. నువ్వు బ్రతకడం కోసం, ఆయనతో కూడా యుగాలు నువ్వు గడపడం కోసం, పరిశుద్ధమైనటువంటి ప్రాయశ్చిత్త రక్తము నీ మీద ప్రోక్షించబడడం కోసం, మలినమైన నిన్ను ఆయన రక్తంలో కడగడం కోసం. అందుకే
విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టక ఆయన ఉండలేదు. విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. విడిచిపెట్టకూడదు ఇది అని ఆయన అనుకోలేదు. నేనేంటి నా సింహాసనాన్ని విడిచిపెట్టి కిందకి వెళ్ళటం ఏంటి, వాళ్ళ చేతిలో కొట్టబడటం ఏంటి, వాళ్ళ చేతిలో హింసించబడటం ఏంటి, ఇదంతా ఎంత ఫూలిష్నెస్గా ఉందా అని అనుకోలేదు ఆయన. కన్న బిడ్డల కొరకు తండ్రులు ఎంత వేదన కలిగి ఉంటారో, ఈ లోక సంబంధమైన ప్రేమ కన్నను కూడా అత్యధికమైన ప్రేమ కలిగి ఉన్న దేవునికి నీవు నేను అంటే ఎంతో ప్రెషియస్, అది ఎంతో విలువైన వారం. అందుకే ఆయన వెలకట్టలేని విలువైన ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వచ్చారు. అందుకే ఆయన నొక్కి పెట్టాలని చూశారు. ఆయన ఎప్పుడైతే ఆయన మరణించారని తెలిసిందో శిష్యులు వెళ్ళిపోయారు, జనులు వెళ్ళిపోయారు, ఆయనతో కూడా ఉన్న సంబంధులు ఎవ్వరూ లేరు. కానీ ఆయన తిరిగి లేచి ఆయన శిష్యులందరికీ కనపరుచుకొనగా ఏమైందో తెలుసా? ప్రభు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల్లో జరిగిన సువార్త ఎంతైతే, ఆయన మరణించి 40 దినాలు వారితో గడిపి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సువార్త ఎంతో తెలుసా? మెజర్మెంట్ చేయలేనంత ఎక్స్పెండ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెజర్ చేయలేని అంత విస్తృతంగా క్రైస్తవం విజృంభింపబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు కేవలం ఆ ఇశ్రాయేలు ప్రాంతాల సరిహద్దులు మాత్రమే జరిగినాయి. ఆయన ఎట్లయితే నొక్కి పెట్టాలని చూశారో ఇప్పుడు ఎలాగా మారిపోయిందో తెలుసా? అది గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వస్తుందో దానికి ఎన్నో రెట్ల వేగంగా ఆయనను గూర్చిన వార్త ఇప్పుడు వినపడడం మొదలవుతుంది. ఏ యొక్క సువార్త అయితే వినపడకూడదు అనుకున్నారో అదే సువార్త ఆ దేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ వినపడడం, ఎవరైతే ప్రభువుని సిలువకు అప్పగించారో వారందరూ చూడడం మొదలుపెట్టారు. ఏ దేశాలైతే ఆయన తిరస్కరించినాయో ఆ దేశాలు మాత్రమే కాక ప్రపంచ దేశాలన్నిటా కూడా క్రీస్తుని గురించిన వార్త విజృంభిస్తూనే ఉంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన భక్తుల యొక్క మరణమును కూడా స్టెఫన్ని చంపాలి, స్టెఫన్ని హతమార్చాలి, స్టెఫను మాట వినపడకూడదు, స్టెఫను కనపడకూడదు అని రాళ్ల దాడి చేశారు. కానీ స్టెఫను బ్రతికి ఉన్నప్పుడు జరిగిన పరిచర్య కొంత, కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన మరణాన్ని బట్టి ఒక రివైవల్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అపోస్తులుడు అనబడిన పౌలు అనేటువంటి ఒక క్రూరుడు మార్చబడ్డాడు. వేవేల సంఘాలు కడుతూ ప్రపంచ నలుమూలలా సువార్త అందించదగ్గ గొప్ప సువార్థికుడిగా అపోస్తుడైన పౌలు గారు మార్చబడ్డాడు. దేనికి స్తోత్రం కలిగిన గారు. ఒక్క స్టెఫన్ చనిపోయాడు అంతే. ఆ హత్యను చూసి ఆ మరణాన్ని చూసినటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడి అనేక మంది స్టెఫన్లను తయారు చేశాడు. ఆయన స్టెఫను కన్నను బలమైనటువంటి దేవుని చేతులు ఆయుధంగా వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అనేక మంది మతోన్మాదమైనటువంటి భేదాలు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఏ సువార్త అయితే ఆపాలో అనుకుంటున్నారో, ఏ స్వరం అయితే వినపడకూడదు అనుకుంటున్నారో, ఏ సేవకుని నోట ఆ వార్త వచ్చుట జనులు చూడకూడదు అనుకొని ఆ సేవకుని టార్గెట్ చేసి చంపాలని ప్రయత్నం చేస్తూ చంపుతూ ఉన్నారో, వారిని చంపినంత మాత్రాన సువార్త ఆగిపోదు. నేటికి అనేక మంది హతసాక్షుల వలన ఈ గ్రంథం వచ్చింది. ఇంకా ఈ గ్రంథం ముద్రించబడకూడదు అనుకున్నారు. ఈ గ్రంథం ముద్రించబడితే ఎంతోమందిని హతమార్చేశారు. భయంకరంగా తల్లిదండ్రుల ఎదుట పిల్లల ఎదుట తల్లిదండ్రులను హతమార్చారు. అయినా సరే భయపడకుండానే మరలా ఈ బైబిల్ని విజృంభింపజేశారు.
క్రీస్తుని గూర్చిన వార్త ఎక్కడైతే వినపడకూడదని ప్రయత్నాలు చేస్తున్నారు, అక్కడే తిరిగి మరలా బలమైన కోట గోడలు కట్టబడుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రవీణ్ పగడాల గారి యొక్క స్వరాన్ని నొక్కేయాలని చూసారేమో బహుశా. ప్రవీణ్ పగడాల గారిని హతమార్చాలి, ఇక ఆ స్వరం వినపడకూడదు, ఆ వ్యక్తి కనపడకూడదు, ఆయన ఎక్కడ కూడా దేవుని సువార్తను అందించకూడదు అనుకున్నారేమో బహుశా. మీకు విషయం చెప్తా వినండి. ప్రవీణ్ పగడాల గారు బ్రతికుండి సువార్త పనిచేస్తే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో కొంతమందికి తెలిసేమో, తెలంగాణలో కొంతమందికి తెలిసేమో. కానీ ఏ వ్యక్తినైతే కనపడకుండా చేయాలనుకున్నారో ఈరోజు ప్రతిరోజు వారికి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ వ్యక్తి స్వరాన్ని మూసేయాలని చూస్తున్నారో అదే స్వరం ఈరోజు నారాజు నారాజు మై కింగ్ అంటూ వినబడుతూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే రానున్న సంవత్సరాలన్నిటా కూడా ఒక గొప్ప హతసాక్షిగా చరిత్రకు ఎక్కినటువంటి వ్యక్తిగా మార్చబడిపోయాడు. ఆయన ప్రాణాన్ని ఆయన ఏదో పరిచయం చేసుకుంటూ ఏదో కొద్దో గొప్ప చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే కొంతమంది దేశద్రోహులు, చెప్పాలంటే మతోన్మాదమైనటువంటి విధానం కలిగినటువంటి వారు ఈ నోరు నొక్కి పెట్టాలని చూశారు. కానీ ఈ నోరు ఇప్పుడు ప్రతి నోట వినబడుతూ ఉంది. ఈ నోరు ప్రతి చెవిని ఆనుకుంటూ ఉంది. ఆ సువార్త ఆయన బ్రతుకున్నప్పుడు కొంతమందికి తెలిసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలిసిన వ్యక్తిగా మార్చబడిపోయాడు. క్రైస్తవులను హతమార్చాలి అనుకున్న ఆలోచన మరింత ఉద్రిక్తమైనటువంటి క్రీస్తును గూర్చిన వార్త విజృంభిస్తూనే ఉంటుంది. కదిలించే కొలది పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అది నేను అనట్లేదు, ప్రారంభంలోనే జరిగిన ఆదిమ సంఘాల స్థాపనలోనే జరిగినాయి. ఇద్దరు కూడి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉండగానే వారిని తీసుకెళ్ళి చిత్రహింసలు చేశారు. అయినా కూడా ఆ హింసలు చూసి ఎవడైనా సరే అమ్మో ఇక యేసును విడిచిపెట్టాలనుకున్నాడా? లేదు. మయన్మార్లో అతి భయంకరంగా కిరాతకంగా చంపుతున్నప్పటికీ కూడా ఆ మరణాలు చూసి ఆ కుటుంబీకులైన క్రీస్తును వదిలేయాలనుకున్న వార్త ఏమైనా వినపడిందా? వినపడదు. ఒక రాష్ట్రం అంతటిని కూడా వేరు చేసి అనేక మంది పెద్దలు అందరూ కలిసి దగ్గరుండి చేయించిన అఘాతకం భయంకరమైంది. అయినప్పటికీ కూడా ఆ యొక్క దేశం నుంచి, ఆ రాష్ట్రం నుంచి ఇదిగో క్రైస్తవుడిగా ఉన్నందుకు ఇంతమందిని చంపేశారు కాబట్టి ఇప్పుడు మేము క్రైస్తవులో మారిపోతున్నాం, ఇప్పుడు మేము క్రీస్తుని విడిచిపెడుతున్నాం, దేవుని నమ్ముకుంటే చంపేస్తున్నారని ఎవడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఎవరో. దట్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానపు యొక్క శక్తి అది. క్రీస్తు పునరుద్ధానము యొక్క శక్తి. ప్రవీణ్ పగడాల గారి మృతిని బట్టి ఎవడైనా భయపడి బయటకు వచ్చి సువార్త ప్రకటించకుండా ఆగిపోతున్నారా? లేదు. ఇప్పుడు మొన్నటి వరకు రోడ్ల మీదకి రాని వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధైర్యంగా నిలబడి సువార్త అందిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన లేడు, మాకు ఇక సంతోషం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆయన బ్రతికున్నప్పుడు కొంత పరిచర్య మాత్రమే, ఎవరికి అంతగా తెలియదు. కానీ ఎప్పుడైతే హతమార్చారో అక్కడి నుంచి ఇంకా సువార్త విస్తృతంగా విజృంభిస్తూనే ఉంది. నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, ప్రపంచ దేశాలు, ఇంటర్నేషనల్ కోర్టులో కూడా, న్యాయస్థానాల్లో కూడా ప్రవీణ్ పగడాల అనే వార్త వినబడుతుంది. ఇంకా విషయం చెప్పాలంటే ఈ ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం తర్వాత క్రైస్తవంలో పెను మార్పులు వచ్చినాయి. ఆ సంఘం, ఈ సంఘం, ఆ డినామినేషన్, ఈ డినామినేషన్ అని వేరియేషన్స్ ఉండేవి. వీళ్ళు వస్తే వాళ్ళు రారు, వాళ్ళు వస్తే వీళ్ళు రారు, ఇలాగా వ్యత్యాసాలు ఉండేవి. కానీ ఒకే ఒక్కని మరణం వలన అందరూ ఒక తాటి మీదకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకవైపు మరణం బట్టి బాధపడుతున్నాం. ఆయన మరణించిన వార్త విన్నప్పుడు నాలో ఎంత వేదన కలిగిందంటే ఆయన గురించి కనీసం మాట్లాడడానికి కూడా నాకు నోరు రావడం లేదు, ఆ మరణం గురించి మాట్లాడడానికి.
కానీ కొన్ని రోజులు గడుస్తూ ఉండే కొద్దీ జరుగుతున్న పెను మార్పులను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎప్పుడు ఆ సంఘం ఈ సంఘం అనుకునేటువంటి వాళ్ళు కూడా వచ్చి ఒకే తాటి మీద ఎక్కి నిలబడి ఇప్పుడు ఏకముగా నిలబడిన వారుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు కలపలేకపోయాడు, ఈ భిన్నాభిప్రాయాలను కలపలేకపోయారు. కానీ ఒక ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం అనేది అందరినీ ఐక్యపరిచేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా అది హత్యే, నిజంగా ఎవరైనా చంపిన వారు, వారి బృందాలు, వారి సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా బాధపడవచ్చు. అరే అనవసరంగా కదిలిచ్చాము అనుకోవచ్చు. అనవసరంగా చేసాము. ఈ పని చేయకుండా ఉంటే వాళ్ళ చావేదో వాళ్ళు చచ్చేవాళ్ళు, వాళ్ళ పరిచర్లే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అనవసరంగా ఆయన్ని చంపి ఆయన్ని హీరో చేసి క్రైస్తవ్యాన్ని ఏకతాటికి తెచ్చేసాంరా అని బాధపడతారేమో బహుశా. శత్రువుగా భయం. జవహర్లాల్ నెహ్రూ గారు అంటానే ఉన్నారంట, క్రైస్తవులు సాధుజీవులుగానే కనబడుతున్నారు కానీ వారు నిద్రించుతున్న సింహాలు అని అన్నారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా అలాంటి పరిస్థితి ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఆపాలని చూసే కొలది పెరిగిపోతా ఉంది, నొక్కి పెట్టాలని చూసే కొలది విస్తరిస్తూనే ఉంది. ఇంకా వదిలేయడం బెటర్ ఏమో, ఎలాగోలా వెళ్తూ ఉంటుంది. కానీ వదిలే వాళ్ళు ఉండరు, కదిలించే వాళ్ళు ఉంటారు. అది ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. తరతరాలు నాట నుంచి జరుగుతున్నాయి, నేటికి జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ క్రీస్తు రాకడ ఆలస్యం అయితే, ప్రభు మరలా తిరిగి వచ్చుట ఆలస్యం అయితే, ఆయన వచ్చేంత వరకు ఎన్ని తరాలు గడిచిపోయినా ఆ వార్త వినబడుతూనే, ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, దేవుని యొక్క పునరుద్ధానం. ఒకవేళ క్రీస్తు నిజంగా మృతులలో నుండి లేపబడకపోతే ఇంత సువార్త చెప్పనవసరం లేదు, ఇంత ప్రయాస పడనవసరం లేదు, ఇన్ని మరణాలు జరుగుతున్నా కూడా ఎదురుగా నిలబడడం అవసరం లేదు. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం అది నిశ్చయము. అందుకనే స్త్రీలై ఉండి కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. సమరయ్య స్త్రీతో ప్రభు మాట్లాడాడు. ఆ సమరయ్య స్త్రీ దేవుని వాక్యాన్ని వింది, క్రీస్తును గూర్చిన వార్త ఆ ఒక్క స్త్రీయే పట్టణమంతా తెలియచేసేసింది. సమరయ్య పట్టణం అంతా క్రీస్తును గూర్చిన వార్త విస్తరిస్తూనే ఉంది. ఈరోజు పురుషులు మాత్రమే కాదు ప్రభు పరిచర్యలో సాధనాలు, స్త్రీలు కూడా. అందుకనే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణంలో చూస్తే స్త్రీలు కూడా ఏకమైపోయారు. స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు, ఇప్పుడు స్త్రీలు కూడా బయటకు వచ్చి సువార్తను నడి రోడ్డు మీద కూర్చొని మోకరించి మరీ ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కదిలిచ్చే కొందే అది ముందుకు వెళ్తానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. బెదిరించే కొందే ఇంకా ముందుకు వెళ్తానే ఉంటుంది. జనులను హతమార్చే కొంది ఇంకా ముందుకు వెళ్తానే ఉంటుంది. ఎందుకంటే సత్యము అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని యొక్క కాంతిని ఆపలేం. సత్యమును ఎన్ని అన్యాయాలు క్రియేట్ చేసినా కూడా సత్యాన్ని అసత్యంగా మార్చలేరు. అందుకే దేవుడు అంటే ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యమై ఉన్నాను, సత్యమునకు మార్గము నేనై ఉన్నాను, జీవానికి మార్గం నేనై ఉన్నాను. ఈరోజు న్యాయ వ్యవస్థలు కూడా ఎలా తయారైనాయి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి రీసెంట్లీ ఒక న్యూస్ నేను విన్నాను. ఒక జడ్జి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయినాయి అంట. ఫైర్ యాక్సిడెంట్ టీం అక్కడికి వెళ్ళి చూస్తే కట్టలు సుమారుగా ఎంత అంచనానో వేయడానికి వారికి కూడా తెలియట్లేదు. ఒక జడ్జి దగ్గర, న్యాయమూర్తి దగ్గర న్యాయము చేసేటువంటి ఆ యొక్క గృహంలో, ఆ వ్యక్తి గృహంలో కట్టలు ధనం కనబడుతుంది. అంటే ఎలా సంపాదించారంటారు? అన్యాయం చేసి కదా. వారి జీతం మహా అయితే
2 లేక 3 లక్షలే. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే కోటాను కోట్ల రూపాయలు దాంట్లో ఉంటాయి చెప్పండి. ఈ లోకంలో న్యాయం దొరకపోవచ్చు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా న్యాయం జరగకపోవచ్చు. లేకపోతే న్యాయస్థానాలన్నీ కూడా మార్పు చెందొచ్చేమో. లేకపోతే రాజకీయంగా మరి ఏదో ఒక కారణాల చేత అన్యాయమే జరుగుతుందేమో. న్యాయం జరుగుతుందని షూరిటీ ఇవ్వలేకపోవచ్చు. కానీ ఈ లోకంలో న్యాయం జరిగించినా జరిగించకపోయినా, ఈ లోక న్యాయ శాస్త్రాలు న్యాయం జరిగించినా జరిగించకపోయినా, ఏర్పరచబడిన న్యాయవాదులు న్యాయం మాట్లాడినా మాట్లాడకపోయినా, ఒక్క దేవుడు మాత్రం న్యాయం చేసేవాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు న్యాయాధిపతి. అన్యాయం చేసేవారికే అంత జ్ఞానం ఉన్నప్పుడు న్యాయము చేసేవాడికి, సత్యమైన దేవునికి తెలీదా ఎలా న్యాయం చేయాలో? ఆ ఉగ్రతలో ఎలా పడిపోబోతున్నారో గ్రహించాలి క్రైస్తవులు. ఈరోజు న్యాయం మనకి బహుశా బయట దొరకట్లేదు, కానీ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారి న్యాయమూర్తి అయిన దేవుడు మాత్రం నిశ్చయంగా మనకి న్యాయాన్ని జరిగించేవాడై ఉన్నాడు. ఈ లోకం మనకి న్యాయం చేయకపోవచ్చు, కానీ ఈ లోకంలోనికి మనల్ని నడిపించిన దేవునికి మాత్రం నిశ్చయంగా న్యాయం ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ప్రవీణ్ పగడాల గారి మృతిని బట్టి ప్రభు మహిమ పొందారు. అలాగే ఆ పనిలో ఆ కుటుంబం కూడా, ఆ సేవకులు కూడా బహుబలముగా ఘనత వహించారు. ఈరోజు క్రైస్తవులందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. మరణము ద్వారా కూడా దేవుడు ఘనత పొందాడండి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హతసాక్షిగా మార్చబడుట నిజంగా ఎంతో ధన్యకరం. ప్రభు వారికి జీవ కిరీటమును ధరింపచేసి ఆహ్వానిస్తారు. ఆయన పరిచర్య చేసి సువార్తను అందించి, ఈరోజు ఏ నోరునైతే నొక్కి పెట్టాలని చూశారో, ఏ క్రీస్తునైతే వినపడకుండా చేయాలన్నారో, ఆ క్రీస్తే అప్పుడు చేసిన ఆ చిన్నగా ఆ స్వరాన్ని వినపడకుండా చేయాలని నొక్కి పెట్టిన వారు గతించిపోయారు. కానీ మాకు బరబ్బానే కావాలనే అన్యాయాన్ని ఆహ్వానించి యేసుప్రభుని సిలువేయాలని చెప్పిన వారు గతించిపోయారు. కానీ యేసును గూర్చిన వార్త ఇంకా విజృంభిస్తూనే ఉంది, ఇంకా విజృంభిస్తూనే ఉంది, ఇంకా విజృంభిస్తూనే ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అంటారు అసలు క్రైస్తవం లేకుండా చేస్తామని, వేలెత్తి మరీ చూపిస్తూ ఉన్నారు. వారెంత, వారి ఆయుష్ ఎంత, వారి జీవితం ఎంత, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే బ్రతుకులు మనుషులది. అలాంటి వారు ఎంతోమంది తరానికి వస్తూనే ఉంటారు, తరంలో గతించబడుతూనే ఉంటారు. మరలా ఒక తరం వస్తూ ఉంటుంది, మరలా అది కూడా గతించబడుతూనే ఉంటుంది. కానీ మార్పు లేనిది ఇంకా విస్తృతంగా విస్తరిస్తున్నది ఏదైనా ఉందంటే అది కేవలం క్రీస్తుని గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణ పునరుద్ధాలను దేవుని వశమై ఉన్నాయి. జీవ మరణములు ఆయన వశమై ఉన్నాయి. ఆయన మరణించాలంటే మరణించగలరు, తిరిగి లేవాలంటే లేవగలుగుతారు. ఈరోజు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితే, అపోజిట్ పౌలు గారు అంటారు కదా రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, క్రీస్తుతో కూడా పాత పెట్టబడి ఆయనతో కూడా మరణంలో పాగస్తులమై తిరిగి లేపబడితే క్రీస్తు రాజ్యంలోనికి చేర్చబడతాం. యేసు క్రీస్తు ప్రభు మరణంలో పాలుపంపులు పొంది రక్షణ అను బాప్తిస్మం ఎవరైతే పొందుతారో, పాప క్షమాపణ పొందుకొని ప్రభుతో కూడా తిరిగి లేచి ఆయనతో కూడా నివసిస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంగణంలో నడుచుకుంటూ ఆ సమాధిలోంచి బయటకు వచ్చి ఎమ్మాయి అనే గ్రామంలో 2 వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ వారి బలవంతం చేయగా వారితో కూడా ఉండి, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే పలానా యేసు ప్రభు ఆయన ఉండేవాడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, పరిశుద్ధుడు, ఆయన తిరిగి లేస్తాడని ప్రవచనాలు ఉన్నాయి, ఇదిగో ఆ స్త్రీలు వచ్చి మాకు చెప్పారు,
యేసు ప్రభు లేచాడంట, ఆ స్త్రీల ద్వారా మాకు వినపడింది అని వారు గ్రహించగలిగారు, కానీ ఆయనతో కూడా ఉందని క్రీస్తుని గ్రహించలేకపోయారు. ఆ సమయంలో ఆయన ఎప్పుడైతే ఆయన రొట్టెను విరిచి, ఆ మాట రాయబడి ఉంటుంది చూడండి, లూకా సువార్త 24 అధ్యాయం 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. దేనికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు అప్పటి వరకు ఆయనతోనే వారితోనే ఉన్నారు, కానీ అది గ్రహించలేకపోయారు. రొట్టెను ఎప్పుడైతే విరిచి వారికి ఇచ్చారో, ఈ రొట్టె దేనికి సాదృశ్యమో తెలుసా? క్రీస్తు యొక్క శరీరం ఎప్పుడైతే వారు పట్టుకున్నారో, భుజించారో, అప్పుడే వారి నేత్రాలు తెరవబడ్డాయి. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఆ గొప్ప వ్యక్తి, ఆ క్రీస్తు అనబడిన వ్యక్తి, నీవే ప్రభువా అని వారు ఎప్పుడైతే ఆ రొట్టెను భుజించారో అప్పుడే వారు తెలుసుకోగలిగారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. రక్షణలోనికి అడుగుపెట్టిన వారికి మాత్రమే ప్రభు యొక్క కార్యాలు తెలుసుకుంటారు. రక్షణ అనుభవంలోనికి ఆయన బలలో చేతులు వేసిన వారికి మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కనబడుతుంది. పరిశుద్ధంగా యథార్థంగా ప్రవర్తిస్తూ నడుచుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఆయన రక్తమును ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకున్నటువంటి వారికే దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే వారు తెలుసుకున్న వెంటనే ఆయన అక్కడి నుంచి ఆయన ఏమైపోయారంట? అదృశ్యుడు అయ్యారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ నేత్రాలు తెరవబడనంత వరకు కూడా దేవుని కార్యాలు తెలుసుకోలేక ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన కార్యాలు గ్రహించలేనిగా ఉంటాం. ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో, ఆయన మరణ పునరుద్ధాలను ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో, నిశ్చయంగా ఆయన తనకు తాను ప్రత్యక్షపరచుకొని నీ మధ్యలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా? రక్షణ లేనివారు ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. ఎలాగంటే నీటి ద్వారా బాప్తిస్మము, ఆత్మ ద్వారా బాప్తిస్మం పొందిన వారు, బలలో పాలు పంపులు పొందుతున్నవారు, యథార్థత, నమ్మకం, పరిశుద్ధమైన జీవితం, ఆయన కట్టడలకు నియమ నిబంధనలకు ఎవరైతే నిలబడి ఉంటారో, కట్టబడి ఉంటారో, నిశ్చయంగా ఆయన పునరుద్ధానపు శక్తితో ఏ రీతిగా అయితే తిరిగి లేచాడో మనము కూడా ఒక దినాన తిరిగి లేవబోతున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కూడా తిరిగి లేపబడబోతున్నాం. 1000 ఏండ్ల రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాం. యుగ యుగాలు కల్మషము లేని, కపటము లేని, మోసము లేని, ఆకలి లేని, దప్పిక లేని లోకంలోనికి అడుగు పెట్టబోతున్నారు ఎవరైతే ఆయనతో కూడా తిరిగి లేపబడతారో. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు కదా, నాతో పాతి పెట్టబడి తిరిగి లేవగలుగుతారా? రక్షణ బాప్తిస్మంలోనికి అడుగు పెట్టగలుగుతారా? అయితే నిశ్చయముగా నేనే మిమ్మల్ని లేవనెత్తుతానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఈస్టర్ పండుగ దినాన ప్రభువుని ఎంతైతే అణిచిపెట్టాలని చూశారో అంత విజృంభిస్తున్న సువార్తను చూస్తున్నాం. ఈరోజు అపవాది నిన్ను ఎంత అణిచివేయాలని చూశాడో, అపవాది శక్తులు ఎంత నిన్ను అణిచివేయాలని చూసినా కూడా ప్రభు కొరకు నిలబడుటలో నీవు నిలబడగలిగినట్లయితే మన దేవుడు నిశ్చయంగా ఆయన చేయి పట్టుకుని లేవనెత్తుతాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పునరుద్ధానపు శక్తితో దేవుడు మనలందరినీ నింపి ఆయనతో మనల్ని లేవనెత్తును గాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం, తలవంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, మీ యొక్క పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకొని అయ్యా, మా కొరకు మీరు సిలువ వేయబడిన ఆ శ్రమను మేము జ్ఞాపకం చేసుకొని మీ బలలో అయా పాలు పంపులు పొందుతున్న మేము ప్రభువా అయా, ఎక్కడైనా మా అవిధేయతలు ఉంటే మన్నించండి అయా. ఇదిగో తండ్రి, రక్షణ పునరుద్ధానములు మేము విశ్వసిస్తూ అయా, ఇదిగో మీతో పాతి పెట్టబడి మీతో తిరిగి లేపే దేవుడు అయి ఉన్నావని నాయనా, ఇదిగో తండ్రి, మేము బలముగా విశ్వసించి మీ రాజ్యమునికై సిద్ధపడే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే మరి మతోన్మాదమైనటువంటి క్రియలు జరిగిస్తూ క్రైస్తవుని అణిచివేయాలని చూస్తున్నారు, నాటి నుంచి నేటి వరకు ఎంతగా ప్రయత్నించినాను కూడా అంతగా వ్యాపిస్తూనే ఉంది ప్రభువా. ఈరోజు మా ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో ప్రభువా
సువార్త అణిచివేయబడాలని చూస్తూ ఉన్నారు. కానీ మీరే అద్భుతంగా దాన్ని నిలబెడుతూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయా. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే హతసాక్షులుగా మార్చబడుతున్నారు వారికి, వారి కుటుంబాలకు మీ కాపుదలు దయచేయండి. వారికి నాయన ఇదిగో ధైర్యమును, మనోవేదనను తీసివేసి ధైర్యం దయచేయండి ప్రభు. నెమ్మది, సమాధానం, సంతోషంతో వారిని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడి నీ వాక్యం నా మా హృదయాల్లో ఫలభరితంగా మార్చి అయా ఇదిగో తండ్రి, మా జీవితాల్లో నీరుగట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఈ ఈస్టర్ పర్వదినాన మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకొని దీవించమని యేసు క్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.